1965లో సింగపూర్ మలేషియా నుండి ఇండిపెండెంట్ అయినప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ ఈ కంట్రీ సర్వైవ్ కూడా అవ్వదు అని అన్నారు. న్యాచురల్ రిసోర్సెస్ లేవు, తాగడానికి వాటర్ కూడా ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి, హై అన్ఎంప్లాయ్మెంట్ అండ్ స్లమ్స్ ఎవ్రీవేర్. అప్పుడే పవర్ లోకి వచ్చారు లీ కువాన్ యూ. ఆయన లీడర్షిప్ స్టైల్ ఏంటో తెలుసా? వెరీ స్ట్రిక్ట్, డిసిప్లిన్ అండ్ లాంగ్ టర్మ్ థింకింగ్. ఆయన తీసుకున్న ఫస్ట్ డెసిషన్ కరప్షన్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీ. క్లీన్ గవర్నెన్స్ ఉండడం ఫారెన్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేశాయి. ఫ్యాక్టరీస్, జాబ్స్, ఎక్స్పోర్ట్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి. 1965లో జీడీపీ పర్ పర్సన్ జస్ట్ $500. అదే ఈ రోజు మోర్ దెన్ $60,000. స్లమ్స్ పబ్లిక్ హౌసింగ్ లోకి ట్రాన్స్ఫార్మ్ అయినాయి. ఒకప్పుడు ఉండే ఇల్లిటరసీ నుండి ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ కి రీచ్ అయ్యారు. ఇంకొక విషయం ఏంటంటే సింగపూర్ లో లాస్ చాలా స్ట్రిక్ట్. డ్రగ్ ట్రాఫికింగ్ లాంటి క్రైమ్స్ కి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండ్ చాలా కేసెస్ లో డెత్ పెనాల్టీ కూడా చాలా కామన్. మెసేజ్ ఇస్ క్లియర్, డిసిప్లిన్ ఫస్ట్ అండ్ డెవలప్మెంట్ నెక్స్ట్. అందుకే లీ కువాన్ ని కొంతమంది ద బెనవలెంట్ డిక్టేటర్ అనేవాళ్ళు, బికాస్ హీ ట్రాన్స్ఫార్మ్ సింగపూర్ ఫ్రమ్ ది స్క్రాచ్. సింగపూర్ ఒక స్మాల్ ఐలాండ్, కానీ ఈ రోజు గ్లోబల్ ఫైనాన్స్ అండ్ ట్రేడ్ కి హబ్. ఒక ఫిషింగ్ పోర్ట్ నుండి ఫస్ట్ వరల్డ్ నేషన్ అయింది సింగపూర్. వి ఆల్ కెన్ లెర్న్ ఫ్రమ్ కంట్రీస్ లైక్ సింగపూర్. ఈ కంట్రీ నుంచి మనం నేర్చుకోగలిగేది ఏంటో, వన్ బెస్ట్ థింగ్ ఏంటో మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.